అండ్ ఒక పాటను కూడా రాసినటువంటి మా సృజన్ గారు 'పుష్పక విమానం' తర్వాత ఇప్పుడు 'కన్యాకుమారి' అంటూ పలకరించబోతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలని కోరుకున్నా. ఇది కన్యాకుమారి నాకు దర్శకుడిగా రెండో చిత్రం. ప్రొడ్యూసర్గా రాడికల్ పిక్చర్స్లో ఇది నా మొదటి చిత్రం. నా మొదటి సినిమా ప్రొడ్యూస్ చేసిన పుష్పక విమానం, నా గాడ్ ఫాదర్ గోవర్ధన్ దేవరకొండ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అలానే మా విజయ్ దేవరకొండకి వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నా. దాని తర్వాత కన్యాకుమారి విషయానికి వచ్చేసరికి కన్యాకుమారి ఫిల్మ్ రిలేటెడ్గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఈ ఫిల్మ్ ఎలాంటిది అంటే మనకి పంట పొలాల్లో గట్ల మీద పుట్టే ఒక చిన్న గడ్డి పువ్వులు ఉంటాయి కదా, వైల్డ్ ఫ్లవర్ అంటాం. ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. ఎందుకు అంటున్నాను అన్నది మీకు చెప్తా. ఇది బేస్ ఎక్కడ అంటే కన్యాకుమారికి కరోనా టైంలో లాక్డౌన్లో శ్రీకాకుళంలో ఒక ఊర్లో ఉండిపోయాను నేను. ఆ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి రోడ్డు మీద బ్యాగ్ వేసుకొని ఉదయానికే శ్రీకాకుళం నడుచుకుంటూ వెళ్ళేది. రోజు చూసేవాడిని ఆ అమ్మాయిని. ఒకసారి ఆ అమ్మాయిని దాటి అలా ముందుకు వెళ్తుండగా ఒక చెట్టు కింద, మర్రి చెట్టు కింద పొలం నుంచి పనులు చేసుకుంటూ వచ్చి కుర్రోళ్ళు కూర్చొని జోక్స్ వేసుకుంటున్నారు. నాకు ఆ విజువల్ చాలా బాగా అనిపించింది. కుర్రోళ్ళేమో పొలం పనులు చేసుకొని చెట్టు కింద మాట్లాడుకుంటున్నారు, అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటా సిటీకి జాబ్కి వెళ్తుంది. అది నాకు మైండ్లో పడిపోయింది. అది ఈ ఈ ఈ మనుషులతోటి ఇక్కడే సినిమా చేయాలని అనుకున్నాను. తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. ఈ పుష్పక విమానం పనుల్లో పడిపోయాను, కానీ మనసు ఆ కథ మీదకి వెళ్తూ ఉంది. కాకపోతే ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలంటే కొత్త యాక్టర్స్ కావాలి, కథలో ఒదిగిపోయే నటులు ఉండాలి. కొత్తలతో సినిమా చేస్తే పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు, మన మీడియాకి తెలుసు, ఫిల్మ్ రిలేటెడ్ అందరికీ తెలుసు. నువ్వు ఫెయిల్ అయిపోతావు, రిలీజ్ అవ్వదు, మనీ, ఆల్ దీస్ ఆర్ ఛాలెంజెస్. ఎందుకో మరి నాకు మనసుకి ఇదే చేయాలనిపించింది. ఏమైతే అయింది, ఇది చేయాలనుకున్నా. కాకపోతే ఇందులో నాకు ఛాలెంజ్ ఏంటంటే, ఇందులో హీరో పాత్ర మీరు టీజర్ చూసుంటారు, అందులో రైతు. కథకు అనుసారంగా నేను డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ షూట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు మనం చూస్తే వర్షాకాలంలో భూమి అంతా గ్రీన్గా పచ్చగా ఉంటుంది, ఎండాకాలంలో బ్రౌన్గా ఉంటుంది, జాన్యువరి ఆ టైంలో ఆ ఏరియాలో కొద్దిగా ఎల్లోయిష్గా ఉంటుంది. అవి క్యాచ్ చేద్దాం అనుకున్నా. అది చూపించాలన్నా ఒక 1.5 year టైం పడుతుంది. ఇది అర్థం చేసుకునే ప్రొడ్యూసర్స్ ఎవరు ఉంటారో, మనం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, ఇది నేనే చేయాలని డిసైడ్ అయ్యాను. బట్ నేనే చేయాలి అని అంటే మెయిన్గా మనీ ఉండాలి. సో ఇంటెన్షన్ ఉంది కానీ మనీ లేదు. కొద్దిగా నా దగ్గర ఉన్న డబ్బులు, ఇంట్లో ఉన్న డబ్బులతో శ్రీకాకుళం వెళ్ళిపోయి దారిలో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర దిగి నీదే భారం అని వెళ్ళిపోయాను. ఫస్ట్ స్కెడ్యూల్లోనే ఉన్న డబ్బులన్నీ అయిపోయి అక్కడ టోటల్గా ఏం చేసామంటే ఒక 4-5 ఇల్లులు తీసుకొని టోటల్ క్యాస్ట్ అండ్ క్రూ అక్కడే ఉండిపోయాము. ఒక 8-9 months అక్కడే ఉండిపోయాము. మళ్ళీ వెళ్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూసిన టీజర్లో చూసిన గీత్ సాయిని మాట్లాడే విధానం కానీ, తను ఎక్కడి నుంచి పట్టిందంటే, వాళ్ళకి సీన్స్ని ప్రాక్టీస్ చేయించలేదు, వాళ్ళకి ఆ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు, అది రియల్ లైఫ్లో శ్రీకాకుళంలో చూసి తను పట్టుకొని చేసింది. సో అంత గ్రౌండ్ వర్క్ చేసాము. హీరో చేసిన పాత్ర రైతు, వాడికి మా ఊరు తీసుకెళ్ళి లుంగీను టవలు అన్నీ ఇచ్చేసి ఒక పారిచ్చి ఒరిజినల్ రైతులతో పొలంకి వెళ్ళి పని చేయించేవాడిని. వాళ్ళతో వెళ్ళిపోని, వాడు వాళ్ళతోనే వెళ్ళి వచ్చేవాడు. సో దట్ ఈస్ హౌ వి మేడ్ ఇట్. అందుకే బేసిక్గా ఫిల్మ్ మేకింగ్లో మనం స్క్రిప్ట్ రాస్తాము, తర్వాత ఎక్కడో ఒక రూమ్లో ఉండి స్క్రిప్ట్ రాస్తాము, తర్వాత ఎక్కడికి వెళ్ళి షూట్ చేస్తాము. నాకెందుకో ఇది ఒక రూమ్లో ఉండి స్క్రిప్ట్ రాయాలనిపించలేదు. ఆ రియల్ లొకేషన్స్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మనుషులతోని వీళ్ళని కూడా అక్కడికే తీసుకెళ్ళిపోయి ఆ ప్రాసెస్లో తయారు చేసిన ఫిల్మ్ ఇది కన్యాకుమారి. ఒక సినిమా తీసేటప్పుడు
అవి ఇప్పుడు పల్లెటూరులో ఏమనేవాళ్ళంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు రావస్తున్నాడు ఈడు అన్నట్టు అనేవాళ్ళు. సేమ్ ఊరు షూటింగ్కి వెళ్తూ ఉండేవాడిని. ఫస్ట్ డే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, సెకండ్ డే ఎవడరా ఈడు మళ్ళీ వస్తున్నాడని. థర్డ్ డే అయితే అంటే థర్డ్ టైం ఫోర్త్ టైం వెళ్తూనే ఉండేవాళ్ళం. అది ఆ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ని కానీ ఆ కష్టాలను కానీ అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఒకటే ఇంటెన్షన్ పెట్టుకున్నాను, రేపు లేదు ఇంకొక సినిమా కూడా చేయను, ఇది కొత్త యాక్టర్స్తో చేస్తా, అది రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, బట్ ఈ ఒక్క సినిమా అయితే చేస్తా, అది 10 మందికి చూపించినా చాలు, వాళ్ళకి నచ్చినా చాలు అని. సినిమా చేయకముందు గోల్డ్ చైన్ ఉంగరాలు అన్నీ ఉండేవి, ఇప్పుడు ఏం లేవు. మా నాన్నగారు బ్యాంక్లో పనిచేసేవాళ్ళు, అతను రిటైర్ అయిపోయారు. ఇప్పుడు లోన్స్ ఆల్మోస్ట్ బ్యాంక్ లోన్స్ మీద చేసినవి. సో ఒకే ఒక వైట్ హెయిర్ ఒక చిన్నది ఉండేది స్ట్రాండ్ ఇప్పుడు. సో దట్ ఈస్ హౌ వి మేడ్ ఇట్. ఇక్కడ గీత్ సైని లేకపోతే యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఇంపాసిబుల్ టు డూ ఇట్ అనమాట. అమ్మాయికి క్యారవాన్ లేదు. అక్కడ ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఎవరితోనో మాట్లాడి పరిచయం చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయేది. వాళ్ళ ఇంట్లోనే మేకప్ కానీ ఇవన్నీ. అసలు మళ్ళీ యాక్టింగ్ చేసేది, ప్రొడక్షన్ ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తుంది. నేను డైరెక్టరు, ప్రొడ్యూసరు అన్నీ. ఒక 5గురు టీం మేము. నాకు 2 ఏడీస్, వంశీ, శేఖర్, గోపి, మదన్. ఏడీస్ వాళ్ళే, ప్రొడక్షన్ టీం వాళ్ళే, ప్రొడ్యూసర్స్ వాళ్ళే, ఎగ్జిక్యూటివ్ వాళ్ళే, ఎవ్రీబడి ఆ 5గురమే సినిమా చేసాము గీత్ సైనితో. సో ఇలాంటి ఫిల్మ్, అందుకే వైల్డ్ ఫ్లవర్ అన్న శ్రీకాకుళంలో ఎక్కడో చేసాము ఈ ఫిల్మ్ని. అలాంటి ఆ వైల్డ్ ఫ్లవర్, ఆ న్యాచురల్ ఫిల్మ్ని జనాల ముందుకి తేవాలి అని అంటే, అసలు నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా చెప్పా కదా, నేను ఇది రిలీజ్ చేయలేను, అసలు దీన్ని ముందుకు తీసుకెళ్తానా లేదా అనేది నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి ఫిల్మ్ అయిపోయిన తర్వాత, ఫిల్మ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 100-150 మెంబర్స్ చూపించాను నేను నార్మల్ ఆడియన్స్కి. వాళ్ళ రియాక్షన్స్ చూసిన తర్వాత ఒక కొంత సాటిస్ఫాక్షన్, హ్యాపీ అనిపించింది. అమ్మ వి అచీవ్డ్ సంథింగ్ అని. ఇప్పుడు ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అని అంటే, మధుశాలిని మేడం గారు సినిమా చూశారు. ఆవిడకి ఎంత నచ్చింది అంటే, ఆవిడ బేసిక్గా ఇలాంటి ఫిల్మ్స్ టికెట్ కొని థియేటర్కి వెళ్ళడానికే కొద్దిగా భయపడే టైంలో డబ్బులు పెట్టి సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చారు ఆవిడ. సో థ్యాంక్ యూ మేడం. నేను చెప్పా కదా, దుర్గాదేవిని ముక్కొని నీదే భారం అన్న. ఐ థింక్ ఆ బ్లెస్సింగ్స్తో షీ కేమ్ ఆన్ బోర్డ్. నేను అలానే ఫీల్ అవుతున్నా. ఈ సినిమా ముందుకు వస్తుంది అని అంటే అది మధుశాలిని గారి యొక్క సపోర్ట్. మీకు కన్యాకుమారి ఫిల్మ్ గురించి ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఇది హైలీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది, న్యాచురల్ క్యారెక్టర్స్తో ఉంటుంది, మనసుని హత్తుకునే సీన్స్తో ఉంటుంది, మనం ఒక రియల్ ఎమోషన్స్తో చూసే ఫిల్మ్లా ఉంటుందన్నమాట. ఆగస్ట్ 27th వద్దాం అనుకుంటున్నాం, కానీ ఒక చిన్న సినిమా, జస్ట్ కంటెంట్ని నమ్మి తీసిన సినిమా ఇది జనాల ముందుకి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలన్నా మాకు సపోర్ట్ కావాలి. దాన్ని అంటే చెప్పాను కదా, ఇప్పుడు మేము పడిన కష్టాలను చెప్పుకుంటే బుక్ రాయొచ్చు, కానీ చెప్పుకోవడం ఇష్టం లేదు. బట్ ఇది ముందుకు తీసుకెళ్ళాలి అంటే అది సపోర్ట్ కావాలి. నాకు బాగా ఇష్టమైన ప్రొడ్యూసర్ బన్నివాస్ గారు, తనకి జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. తనకి అప్రోచ్ అయ్యాము, వి వాంట్ టు షో ద ఫిల్మ్ టు హిమ్. తనకి నచ్చితే మాకు కావాల్సిన సపోర్ట్ వస్తుందని మేము అనుకుంటున్నాము. అలానే ఆగస్ట్ 27th ఇది ఆడియన్స్, మీరు బేసిక్గా ఒక ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే, ఒక పల్లెటూర్లు, పంట పొలాలు, మనసుకు హత్తుకునే క్యారెక్టర్స్, వాటిలో ఒక అనుభూతి పొందాలనుకుంటే కన్యాకుమారి ఫిల్మ్కి రావాలని కోరుకుంటున్నాను. అలానే ప్రవీణ్ కంద్రేగుల సినిమా బండి తీశాడు, శుభం తీశాడు, ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్. సినిమా బండి నాకు తెలిసి ఆల్మోస్ట్ అలానే చేశాడు. సినిమా బండి తను పడిన కష్టాలు కానీ, ఆ సినిమాకి వచ్చిన ఇది కానీ, హీఈస్ రైట్ గై. ఐ డోంట్ నో, మనం పెళ్ళేది రైట్ టైంలో వచ్చాడు స్టేజ్ మీదకి. సో అతను యాక్చువల్గా రైట్ గై, అలా తీసి సక్సెస్ కొట్టిన డైరెక్టర్ తను. థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ కమింగ్ హియర్. తనది కూడా పరదా రిలీజ్ అవుతుంది, చాలా కష్టపడి తీశాడు. అది కూడా అందరూ
చూడాలని కోరుకుంటున్నాను. సో వన్ మోర్ అందరికీ థ్యాంక్ యూ అండి, కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ మధుశాలిని మేడంకి చాలా థ్యాంక్ యూ. ఆవిడ ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ అండి.